బీట్రూట్ హల్వా. ఓహో, బీట్రూట్ హల్వానా? హెల్దీ. ఇప్పుడు వరకు ఎన్నిసార్లు హల్వా చూద్దాం అనుకుంటానా, ఎలాగోలా మిస్ అయిపోతా అంటే మర్చిపోతా, లేదంటే బట్ ఈ రోజు మాత్రం గ్యారంటీగా నేర్చుకుంటా. దట్టు బీట్రూట్ అంటే కనుక చాలా మంచిది కదా బ్లడ్కి. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను. బీట్రూట్, షుగర్, ఘీ, ఎలాచి, డ్రై ఫ్రూట్స్. సో మరి మనం బీట్రూట్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఓకే, ఇది వేడవుతుంది. వేడయ్యేలోపు పాకం కోసం వాటర్. పాకం కూడా రెడీ చేయాలా? రెడీ చేసుకోవాలి. సో ఇది కూడా స్టవ్ ఆన్ చేసి పక్కన పెడదామా? పెడదాం. ఓకే, షుగర్ వేయాలా? ఓకే, కప్పు మేడం. కప్పు బీట్రూట్కు కప్పు షుగర్ వేసుకోవచ్చు. ఓహో, ఆ కౌంట్లోనా? ఓకే. సో కొంతమందికి ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓన్లీ షుగరేనా? మీరు స్వీట్ కోసం ఇంకా వేరే ఏమైనా యాడ్ చేస్తారా? ఓన్లీ షుగర్. బీట్రూట్ తురిమినాం మేడం. దాన్ని అట్లానే మామూలుగా అంటే ఆయిల్ ఏం వేయకుండా మామూలుగా ఫ్రై చేయాలా? ఫ్రై చేస్తారు. అంటే మీరు ఓకే. ఇది ఎన్నిసార్లు చేస్తుంటారు? చేస్తాం మేడం, చాలా సార్లు చేస్తుంటారా? ఓకే. దీని ప్లేస్లో మీరు క్యారెట్ కానీ వేరే ఏదైనా చేస్తారా? క్యారెట్ హల్వా. ఓకే. ఫ్రూట్స్తో ఏమైనా చేస్తున్నారా? ఫ్రూట్ సలాడ్ చేస్తారు, హల్వా చేయలేదు. ఓకే. సో మనకి ఈ రెండు కొంచెం ఫ్రై అవ్వాలి, ఇదేమో బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక 2 minutes వెయిట్ చేద్దాము. ఒక 1 స్పూన్ ఘీ మేడం. ఓకే, ఓన్లీ ఘీ వేస్తారు కదా? ఓకే, స్వీట్స్ అన్నిటిలోకి మనకి ఘీ కామన్. ఇలా నెయ్యి వేసుకుని ఎంతసేపు ఫ్రై చేయాలి? ఫ్రై కావాలి మేడం. 5 minutes. 5 minutes. సో ఇప్పుడు రెడీయా? ఏం చేయాలి ఇప్పుడు? పాకులో కలుపుకోవాలి. ఇది డైరెక్ట్ ఇందులో వేయచ్చా? ఓకే, అయితే ఇది స్టవ్ ఆఫ్ చేసేయచ్చా మరి? ఓకే, ఇది కూడా ఆఫ్ చేసుకోవచ్చు మేడం. ఇది కూడా ఆపేయచ్చా? ఓకే. సో దీంట్లో ఎంతసేపు పెట్టాలి ఇప్పుడు పాకంలో వేసిన తర్వాత? 2 minutes నాతే. 2 minutesకే సరిపోతుందా? ఓకే. సో ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ చాలా ఈజీనే, కాకపోతే ఒక్కసారి చాలా షార్ట్గా చూద్దాం. సో బీట్రూట్ హల్వా చేయాలంటే ఫస్ట్ మనము బీట్రూట్ని సన్నగా తరుక్కోవాలి. 1 కప్పు బీట్రూట్ తీసుకుంటే 1 కప్పు పంచదార అవసరము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ మీద ప్లెయిన్ ప్యాన్ పెట్టేసి దాంట్లో బీట్రూట్ పచ్చిగానే అంటే ముందు నెయ్యి వేయకుండానే మామూలుగా ఫ్రై చేసేసుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసి ఫ్రై చేయొచ్చు. తర్వాత ఇంకొక పక్కన మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ వేసి, అంటే ఇది షుగర్ సిరప్ రెడీ చేసుకుంటాం కదా, సో ఆ క్వాంటిటీలో ఎలా అంటే మనం 1 కప్పు పంచదార అని చెప్పాను కదా, 1 కప్పు బీట్రూట్కి ఆ కప్పు పంచదారని ఇందులో వేసేసి వాటర్లో బాగా డిజాల్వ్ చేయాలి. అది కొంచెం తీగపాకం అలా ఏం అవసరం లేదు, బాగా మెల్ట్ అయిపోయి ఒక 10 minutes వరకు అలా ఉంచితే సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనం బీట్రూట్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసిన బీట్రూట్ని తీసి అంటే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చేసుకోవచ్చు. ఆ బీట్రూట్ని ఇందులో కలిపేస్తాము ఈ షుగర్ సిరప్లో. అలాగా వేసిన తర్వాత ఒక 2 minutes 3 minutes ఉంచితే బాగా పడుతుంది అనమాట. ఇందులో ఫైనల్గా ఏం యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకోవాలి. ఓకే. సో స్వీట్స్లో మీకు ఇంకేమొచ్చండి మరి శ్రీదేవి గారు? గులాబ్ జామ్ చేస్తుంది. గులాబ్ జామ్ వచ్చా? మీరు ఆ పిండి బయట నుంచి తీసుకొచ్చేస్తారా లేకపోతే మీరే ఇంట్లో అన్ని తయారు చేస్తారా? బయట నుంచి తీసుకొచ్చేస్తారా? ఓకే. సో ఇప్పుడు బీట్రూట్ అదంతా కలుపుకున్న లిక్విడ్ ఇదంతా ఫస్ట్ ఒక దాంట్లోకి సర్వ్ చేసుకోవాలా? ఓకే. ఫైనల్గా ఎలా చేస్తాం టేస్ట్ ఫ్లేవర్ కోసం. ఓకే. సో ఇట్లా కలిపేసుకుంటే సరిపోద్ది. బీట్రూట్ హల్వా రెడీ. టేస్ట్ చెప్పండి. ఓకే. సో మనకి మంచి కలర్ఫుల్గా మంచి స్మెల్స్తో ఇది రెడీ అయిపోయింది బీట్రూట్ హల్వా. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఇది అంటే వేడివేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది, చల్లగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది. మొత్తానికి ఆబ్వియస్లీ బాగుందండి, ఎందుకంటే
మనకి బీట్రూట్ ఇందులో స్మెల్ రావట్లేదు అసలు. కొంతమందికి అది పచ్చిగా కానీ ఉన్నా లేదంటే దాని స్మెల్ ఏమన్నా లైట్గా వచ్చినా తినరు. బట్ ఇందులో మనకి ముందుగానే ఫ్రై చేసేస్తారు కాబట్టి అప్పుడే స్మెల్ పోయింది. అది కాకుండా ఇందులో కొంచెం ఇలాచి, ఈ నెయ్యి ఇవన్నీ తగలడం వల్ల, షుగర్ సిరప్ ఎక్కువ డామినేట్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంది. మంచి స్వీట్ ఐటము. దట్ ఇది మనకి కొంచెం సింపుల్గా అయిపోతుందండి. ఇంట్లో కనుక ఇన్ కేసు ఈ ఒక్క బీట్రూట్ ఉంటే సరిపోతుంది. మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఎలాగో ఇంట్లో ఉండేవే కాబట్టి మీరు కూడా ఈజీగా అయ్యే ఒక మంచి స్వీట్ని ఇట్లా ట్రై చేసి చూడండి. ఓకే అండి, శ్రీదేవి గారు చాలా బాగుందండి. మీరు చేస్తుంటే ఇంత సింపుల్గా ఉంది, టేస్ట్ ఎలా వస్తుంది అనుకున్నాను కానీ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి 2 రెసిపీస్ మంచి స్నాక్స్ టైప్లోనే, అంటే ఒకటేమో స్వీట్, ఇంకొకటేమో ఒక స్నాక్, మంచి క్రిస్పీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ భవాని. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇట్స్ ప్లెజర్ అండి. యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, శ్రీదేవి గారు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ని మీరు మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.